నమస్తే అండి. ఈరోజు వచ్చేసి మనము మట్టి ద్రావణం స్ప్రే చేయడానికి బ్రింజల్కండి మన వంకాయ చెట్లకి బాగా ట్రిప్స్ ఉన్నాయండి. తెల్ల ట్రిప్స్ బాగా హెవీగా ఉన్నాయి. దాంతోపాటు మనకు కాయ తొలుచు పురుగుకి వాటన్నిటికి కూడా మనం ఇప్పుడు కలిపి స్ప్రే చేస్తున్నాము. ఇందులో మనం ఫస్ట్ కలుపుకున్న మట్టి ద్రావణం అండి. మట్టి వచ్చేసి మనం 10 కేజీలు మట్టి తీసేసుకొని లోపల మట్టి మాత్రమే స్ప్రే చేస్తున్నాము. సబ్సాయిల్ అట్లా మన సబ్సాయిల్ అయితే లోపల జిగట మట్టి తీసుకున్నాము. దాన్ని జల్లించుకొని దానికి 3 రకాల నూనెలు కలపాలి. ఆముదము, వేప, కానుక 3 నూనెలు 750 ml మనం కలిపేసాం మట్టికి. ఆ కలిపేసిన మట్టిని ఈ 200 లీటర్ డ్రమ్లకి 180 లీటర్స్ తీసేసుకొని ఇందులో కలిపేస్తున్నాం. ఇప్పుడు ఇందులో ఫస్ట్ మనం మట్టి కలిపేసుకుంటున్నాము. ఎర్ర మట్టి చూడండి, మనం ఆల్రెడీ 3 రకాల నూనెలు కలిపేసాము ఇందులోకి, అందుకే ఇట్లా తడిగా కనిపిస్తుంది. ఇందులో కలిపేసుకోవాలి. ఈ మట్టి ద్రావణం మనం స్ప్రే చేయడానికి పర్టికులర్గా ట్రిప్స్ కంట్రోల్ చేయడానికి, దాని తర్వాత వేప నూనె, కానుక, ఆముదం ఇవన్నీ కూడా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. ఇందులో వచ్చేసి దశపర్ణి కషాయం అండి. మనం ఒక 2 లీటర్స్ తీసుకున్నాము. ఇది ఫస్ట్ మనం తయారు చేసాం. ఇప్పుడు ఇది కాయ తొలుచు పురుగులు అన్నిటికీ పనిచేస్తుందండి. అందుకోసం మనం కలిపేస్తున్నాం. ఇందులో కాయ తొలుచు పురుగుకి ట్రిప్స్కి కూడా పనిచేస్తుందండి దశపర్ణి కషాయం. దాంతోపాటు కౌయూరిను మనం 3 లీటర్స్ అండి, 2-3 లీటర్స్ యాడ్ చేస్తున్నాం అంతే. దాంతోపాటు పుల్లటి పెరగండి. మనకు దాదాపుగా ఎంత పులిచిపోతే అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇది పురుగుకి పనిచేస్తుంది, గ్రోత్ ప్రమోటర్ 2 విధాలుగా వర్క్ అవుతుంది మనకి. ఎట్లా అంటే మనం ఒక ప్యాకెట్ యూరియా, పెరుగు 2 ఈక్వల్ అవుతుంది. అంత ఎఫెక్టివ్గా ఉంటుంది మనం స్ప్రే చేస్తే. అందుకని చెప్పి మనం అట్లా డైల్యూషన్ అయ్యింది, బాగా కుళ్ళపోయిండేది మనకి ఇందులో కలిపేస్తున్నాము. బాగా కుళ్ళిపోయింది, భయంకరంగా వాసన వస్తుంది. మనం ఇలాగా బాగా ఎక్కువ రోజులు అట్లా పులిచిపోవడం వల్ల దాంట్లో బ్యాక్టీరియా బాగా ఇంప్రూవ్ అయింది. ఇలా కలిపి వాడుతున్నాం. ఇప్పుడు అన్నీ కలిపేసాం. ఇందులో దీన్ని తీసేసుకొని మనం బాగా ఇట్లా కలుపుకోవాలి. మనం మట్టి 5 కేజీస్ కాదు కానీ 10 కేజీస్ కాదు కానీ ఒక 20 కేజీలు తీసుకోవచ్చు. మనం ఎక్కువ క్వాంటిటీ తీసుకోవచ్చు. అవసరాన్ని బట్టి మనం మట్టి తీసుకోవాలండి. అలానేం లేదు, వడపోసుకునేసి డైరెక్ట్ పొలం మీద స్ప్రే చేయొచ్చండి. వేరే చేంజెస్ ఏం లేవు. ఇలాగే స్ప్రే చేయడం వల్ల ఈ మట్టి రేణులు వచ్చేసి ఆ పురుగు మీద ట్రిప్స్ కానీ ట్రిప్స్ మీద పడుతూనే వాటికి శ్వాస అందక చనిపోవడం జరుగుతుంది. కొన్ని రకాల పురుగులు తినడం వల్ల చనిపోతాయి. మనకు అన్ని విధాల బెనిఫిట్ అండి ఇది ఇలా స్ప్రే చేయడం వల్ల. ఇది లో కాస్ట్లో తక్కువ, అసలు మనం బయట నుంచి కొనేదంటే ఏమి ఉండదండి, చాలా తక్కువ అమౌంట్లో అయిపోతుంది. మనం ఒక్క స్ప్రేకి 3000-4000 ఖర్చు పెట్టిన వాళ్ళు ఉన్నారు. మనం 100 నుంచి 500 లోపే ఉంటుందండి మన స్ప్రేయింగ్ అంతా. తక్కువ బడ్జెట్లో మనం మంచి లాభం పొందాలంటే ఇలాంటి మెథడ్స్ ఫాలో కాండి, మంచి బెనిఫిట్స్ ఉంటాయి. దాంతోపాటు ఆరోగ్యానికి, మనకు ఆరోగ్యం, సాయిల్కి ఆరోగ్యం. మనం ఒక్కటే కాదు ఉండేది భూమిలో. ఈ భూమిలో లక్షల జీవరాశులు ఉన్నాయి. బ్యాక్టీరియా కానీ, వైరస్లు కానీ, ఫంగైలు కానీ, రకరకాలవి.